साथियों, जिन लोगों ने देश को धुएं में जीने के लिए छोड़ दिया था, वो अब देश में झूठ का धुआं फैलाने में जुटे हैं। झूठ की बुनियाद पर महामिलावट का खेल खेलने में लगे हैं। संगत का असर ये है कि यहां के मुख्यमंत्री जी भी आंध्र प्रदेश के विकास के विजन को भूलकर मोदी को गाली देने की कंपटीशन में कूद गए हैं। ఇక్కడ ఈ పార్టీలు ఎలాగైతే ప్రజల్ని మహిళల్ని ఒక కలుషిత వాతావరణంలో వదిలేశారో, వారికి కనీసం సరైనటువంటి వంట గ్యాస్ ని ఇవ్వలేదో, వారు ఈ రోజున నా పైన గాని ప్రధాని గారి పైన ప్రభుత్వం పైన అబద్ధాల ప్రక్రియ అబద్ధాల ప్రచారం దేశవ్యాప్తంగా చేస్తున్నారు. మహా కూటమి పేరుతో మహా మోసం చేస్తున్నారు. ఇది చాలా కలుషితమైనటువంటి కలయిక, పార్టీల కలయిక. వీరి జాబితాలో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు. ఆయన నన్ను తిట్టే జాబితాలో చేరి ఇక్కడ ప్రజల అభివృద్ధిని, ఇక్కడ వికాసాన్ని పూర్తిగా విస్మరించారు. साथियों, उन्होंने वादा किया था कि आंध्रा के इंफ्रास्ट्रक्चर का टर्न अराउंड करूंगा, लेकिन खुद ने ही यू टर्न ले लिया। ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాతో అనేక సందర్భాల్లో ఇక్కడ మౌలిక వసతుల్ని గొప్పగా మారుస్తానని, వాటిని తీర్చిదిద్దుతారని, వాటిని మారుస్తానని చెప్పి ఆయనే మారిపోయారు. వాటిని టర్న్ అరౌండ్ చేసే మాట దేవుడెరుగు. ఈయనే యూ టర్న్ తీసుకునే ముఖ్యమంత్రిగా నిలిచారు. उन्होंने अमरावती के नवनिर्माण का वादा किया था, लेकिन अब पुनर्निर्माण में कुछ लगे, खुद के पुनर्निर्माण में लग गए हैं। అమరావతి నిర్మాణాన్ని కొత్తగా నిర్మిస్తాను, నగరాన్ని నిర్మిస్తాను అందరికీ మాటలు చెప్పి ఆయన పూర్తిగా కూలిపోయిన తన పార్టీని నిర్మాణించుకునే కార్యక్రమంలోనే పూర్తిగా బిజీగా ఉన్నారు. उन्होंने आंध्र प्रदेश के सनराइज का वादा किया था, लेकिन अपने सन SON अपने सन को ही राइज कराने में जुट गए हैं। చంద్రబాబు గారు నేను రాష్ట్రాన్ని సన్ రైజ్ రాష్ట్రం చేస్తాను అని చెప్పి ఇక్కడేదో ఉద్ధరిస్తానని చెప్పి కేవలం పుత్రుణ్ణి వర్ధించడంలో పుత్ర వ్యామోహంతో ఆయన్ని పెంచుకుంటున్నారు తప్పితే రాష్ట్రానికి చేయలేదు. उन्होंने आंध्रा के गरीबों के लिए नई योजनाएं चलाने का वादा किया था, लेकिन मोदी की योजनाओं पर ही अपना स्टिकर लगा दिया है। ఆయన తనేదో గొప్ప పథకాలు నిర్మిస్తానని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాగ్దానం చేశారు. కానీ ఆయన ఏ పథకాలు చేపట్టలేదు. నేను తీసుకొచ్చినటువంటి పథకాలని, ప్రధాని గారు తెచ్చిన పథకాలకి కేవలం స్టిక్కర్ అంటించుకునే కార్యక్రమం చేస్తున్నారు. साथियों, मैं तो हैरान हूं कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है। वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है। भाई, इसमें क्या विवाद है? మీ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడు నా గురించి నాకంటే సీనియర్ అని చెప్పుకుంటారు, కానీ ఆయన చెప్పుకునేదేమీ లేదు. आप सीनियर है, इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है. మీరు సీనియర్ నాయకులని నేను మీకు ఇవ్వవలసిన గౌరవం ఎల్లవేళలా ఇచ్చాను. आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में. మీరు చాలా సీనియర్లు, పార్టీ ఫిరాయింపులు చేయడంలో సీనియర్లు, కొత్త కూటమిలతో
కొత్త కొత్త కూటములతో జతకట్టడంలో సీనియర్లు. आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में। మీరు దీనిలో కూడా చాలా సీనియరు. మామగారి వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ముందుకెళ్తానికి కూడా గొప్ప సీనియర్లు. अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, और मैं तो उसमें सीनियर हूं नहीं। మీరు ఈ విషయంలో కూడా చాలా సీనియరు. ఎన్నిక తర్వాత ప్రతి ఎన్నికలో ఓడిపోవటం మీరు చాలా సీనియరు. ఆ విషయంలో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీతో పోటీకి రాలేను. आप सीनियर हैं आज जिसको गाली दे कल उसकी गोदी में बैठने में। మీరు ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వెళ్ళి వారి ఒళ్ళో కూర్చోటంలో కూడా మీరు మహా సీనియరు. आप सीनियर हैं आंध्र के सपनों को चूर चूर करने में। మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలను కూడా పూర్తిగా నీరుగార్చడంలో మీరు చాలా సీనియరు. साथियों, सम्मान अपनी जगह है, लेकिन जनहित के मुद्दों पर जब वो चुकेंगे, अपनी बातों से, अपने वादों से पलटेंगे, तो देश का सेवक होने के नाते मैं उन्हें याद जरूर दिलाऊंगा। మిత్రులారా, సీనియారిటీ కాదు, ఆయనకు ఇవ్వవలసిన గౌరవం ఎప్పటికీ ఇచ్చాము. అలాగే సమ్మాన్ అన్నది, గౌరవం అన్నది దాని స్థానంలో అది ఉంటుంది. కానీ ప్రజా సంక్షేమ విషయాలకు వస్తే మీరు దాని నుంచి తప్పుకుంటే, మీరు చెప్పిన మాటలు, అభివృద్ధి మాటలు, వాటిని వమ్ము చేస్తే, మీరు ఇచ్చిన వాగ్దానాల నుంచి మీరు మాట మారుస్తే నేను దాంతో సమర్థించలేను, మీతో ఏకీభవించలేను. साथियों, आप ही बताइए, एनटीआर की विरासत संभालने वाले ने उनके सपनों को साकार करने का वादा किया था या नहीं किया था? మిత్రులారా, మీరు చెప్పండి, ఎవరైతే ఎన్టీ రామారావు గారి వారి వారసులుగా, రాజకీయ వారసులుగా ఎవరైతే వచ్చారో ఆయన కలలని నిజం చేయవలసినటువంటి బాధ్యత మీపై ఉందా లేదా? एनटीआर के कदमों पर चलने का वादा किया था कि नहीं किया था? ఎన్టీ రామారావు గారి అడుగు జాడల్లో నడుస్తామని మీరు ఆ రోజు చెప్పారా లేదా? क्या आज वो एनटीआर को सम्मान दे रहे हैं? మీరు ఈ రోజున ఎన్టీ రామారావు గారికి ఇవ్వవలసిన, ఆయనకి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇచ్చారా? भाइयों और बहनों, ये बात आपको समझ आ रही है, लेकिन उन जैसे सीनियर लीडर को क्यों नहीं आ रही? ఈ మాట आखिर ऐसी क्या मजबूरी आ गई कि वो नामदारों के सामने जाकर के सर झुका करके बैठ गए? మిత్రులారా, ఈ రోజున మాకైతే అర్థం కావటం లేదు, మీకు అర్థం అవుతోంది. ఎందుకంటే నేనే అందరికంటే సీనియర్ అని చెప్పుకున్నారు. మీరు వెళ్ళి చివరికి ఇటువంటి మీకు ఏమి ఇబ్బంది వచ్చిందని మీరు వెళ్ళి ఎవరైతే, ఏ పార్టీ, ఏ కుటుంబం అయితే రాష్ట్రానికి అన్యాయం చేసిందో వారి ఒళ్ళో వెళ్ళి ఈ రోజున కూర్చున్నారు. మీకు అటువంటి, మీపై ఉన్నటువంటి అటువంటి ఒత్తిడి ఏమిటి, ఎందుకు ఇలా చేశారు అని అడుగుతున్నారు. आखिर ऐसा क्या दबाव है जो वो अपनी पार्टी का ही इतिहास भूल गए? साथियों, आप सभी को, यहां जो युवा साथी आए हैं, उनको ये बात जानना बहुत जरूरी है। दिल्ली में जो नामदार परिवार है, उसके अहंकार ने हमेशा राज्यों के बड़े नेताओं का अपमान किया है। अपमान के उसी दौर में एनटीआर ने आंध्र प्रदेश को कांग्रेस मुक्त करने का फैसला लिया था और तेलुगु देशम पार्टी का जन्म हुआ था। కారణం ఏమిటి? మీరెందుకు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారు? ఎటువంటి ఒత్తిడి మీపై ఉన్నది? ఇక్కడ వచ్చినటువంటి యువకులందరికీ కూడా వారందరినీ ప్రశ్నిస్తున్నాను. వారందరూ తెలుసుకోవాల్సిన విషయం,
ఢిల్లీలో ఉన్నటువంటి ఈ రాజకీయ వంశ పారంపర్యంగా ఉన్నటువంటి కుటుంబం అహంకార భావంతో ఎన్టీ రామారావు గారిని ఇతర రాష్ట్ర నాయకుల్ని అందరినీ అవమానించిన తీరు ప్రజలందరికీ తెలుసు. మీరెందుకు మరి అటువంటి పార్టీతో జత కట్టారు? దానికి మీకున్నటువంటి ఒత్తిడి ఏమిటి? लेकिन साथियों, आज देखिए, जिस तेलुगु देशम पार्टी के नेता को कांग्रेस मुक्त भारत की तरफ बढ़ना चाहिए था, नामदारों के घमंड को चूर चूर करना था, वो आज उन्हीं नामदारों के सामने नतमस्तक हो गए हैं। మిత్రులారా, ఏ పార్టీ ఎన్టీ రామారావు గారు ఆ రోజున కాంగ్రెస్ ముక్త, కాంగ్రెస్ లేని మనకు రాజకీయం కావాలి అని పోరాటం చేశారు. మీరు ఈ రోజున అటువంటి పరివార్ దగ్గర అక్కడ కాంగ్రెస్ వంశ పరిపరంగా వారి అహంకారాన్ని తగ్గించకుండా మీరు వెళ్ళి వాళ్ళ ముందు మోకరిల్లారు. ఈ రోజున ఆ మోకరిల్లిన విషయం అందరూ చూస్తూనే ఉన్నారు. उस समय आंध्र प्रदेश का अपमान करने वाले दल को आपको याद होगा, उस समय आंध्र प्रदेश का अपमान करने वाले दल को एनटी रामाराव दुष्ट कहते थे. आज यहां के मुख्यमंत्री उसी दल को दोस्त बना करके बैठे हैं. एनटीआर आज जहां भी होंगे, ये देखकर उनके आत्मा पर कितनी बीतती होगी, इसका हम अंदाज लगा सकते हैं. అటు ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దుష్ట కాంగ్రెస్ అని అభివర్ణించేవారు. అటువంటి దుష్ట కాంగ్రెస్ ఈ రోజున చంద్రబాబు నాయుడుకి దోస్త్ కాంగ్రెస్ అయ్యింది. ఆ ఎన్టీ రామారావు గారి ఆత్మ ఎంత ఘోషిస్తూ ఉంటుందో ఈ సమయంలో ఈయన కాంగ్రెస్ తో కట్టిన జోడీని చూస్తే. साथियों, अपने सिद्धांतों से एन लोकेश के पिताजी इसलिए भटक गए हैं क्योंकि वो सच्चाई का सामना नहीं करना चाहते. मैं आज उनका सच आपको बताने के लिए आया हूं. ఈ రోజున ఈ లోకేష్ గారి తండ్రి ఎవరో తెలుసు అందరికీ. ఆయన ఎందుకు ఈ రకంగా వాస్తవాల నుంచి, నిజాల నుంచి ఎందుకు తప్పించుకున్నారు, వాస్తవాలను ఎదుర్కోవటానికి ఎందుకు భయపడుతున్నారు, ఈ రోజున మీకు నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చాను. पहला सच, वो कभी दोबारा चुनाव जीत नहीं पाए हैं और इसलिए चुनाव में बुरी तरह उनको हार का डर लग रहा है. మొదటి విషయం, ఆయన ఎన్నికల్లో ఎప్పుడు అధికారంలో ఉండే మరలా గెలిచిన దాఖలా లేవు. అందుకు నేను చెప్పే కారణాల్లో మొదటి కారణం ఎన్నికల్లో ఓడిపోతాం అన్న పరమ భయం. दूसरा सच, अपने बेटे को राजनीति में स्थापित करने की कोशिश. రెండవ నిజం ఏంటంటే ఆయన కుమారుణ్ణి ఏదో ఒక రకంగా రాజకీయాలపై రుద్దాలి, రాజకీయాల్లో అతన్ని స్థాపించాలి అని ఆయన చేసేటువంటి ప్రయత్నం. तीसरा सच, अपनी वेल्थ का क्रिएशन. మూడవది, ఆయన ఏ రకంగా సంపన్నులయ్యారు, ఏ రకంగా వెల్త్ క్రియేషన్ జరిగింది, అది కూడా ఒక రకమైనటువంటి నిజమే, భయమే. और चौथा सच, जो इस समय आपसे बात कर रहा है, आपका ये चौकीदार, उन्होंने उनकी नींद हराम करके रखी है. ఇప్పుడు నాలుగవ సత్యం ఏమిటంటే, మీరు మాట్లాడుతున్నది ఇప్పుడు ఈ దేశానికి వాచ్మెన్ లాగా పనిచేస్తున్నటువంటి ఒక నిజాయితీ గల నాయకుడు. అందుకే इन चारों सच्चाइयों से वो डरे हुए हैं, नींद नहीं आती है, परेशानी से दिन गुजार रहे हैं. ఈ నాలుగు కారణాల వలన ఆయనకి నిద్ర పట్టడం లేదు, భయపడుతున్నారు, కంపిస్తున్నారు. भाइयों और बहनों, यहां के मुख्यमंत्री को तकलीफ है कि आपका ये चौकीदार, मेरी सरकार उनसे हिसाब मांगती है. पहले उन्हें
दिल्ली के गलियारों में कभी भी हिसाब नहीं देना पड़ता था। अब मोदी उनसे कहता है कि आंध्र प्रदेश के विकास के लिए जो राशि दी गई, टैक्स पेयर का पैसा आपको दिया गया, उसकी पाई पाई का हिसाब दीजिए। और यही उनको अखरता है। ఆయనకున్నటువంటి ప్రధాన సమస్య ఏమిటో మీకు చెప్తాను. ఎందుకంటే మీ ముందు ఉన్నటువంటి నేను ఈ దేశ తిజోరీని ఒక రకంగా దాన్ని చౌకీదార్ లాగా, వాచ్మెన్ లాగా కాపాడుతున్నాను. అందుకే ఇచ్చిన రాశి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రజల సొమ్ముని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామో దానికి లెక్కలు చెప్పమని అడుగుతున్నామో. ఇంతకు ముందు లెక్కలు చెప్పే అలవాటు వీరికి ఉన్నట్టు లేదు. అందుకే ప్రతి రూపాయికి లెక్క అడిగితే నా నుంచి పరిగెడుతున్నారు. लक्ष्मी नारायण जी, इस कार्यक्रम का खर्चा कौन कर रहा है? ఈ ప్రధాని గారు లక్ష్మీనారాయణ గారిని అడిగారు ఈ కార్యక్రమానికి ఖర్చంతా ఎవరు పెట్టారని. ఆయన ప్రతి ఒక్క రూపాయి మా పార్టీ నిధుల్ని ఖర్చు పెట్టి చేశామని చెప్పారు. यही पर आप देखिए क्या फर्क है. ఇది కార్యకర్తలు ఇచ్చిన నిధుల ద్వారా మా పార్టీ పెట్టినటువంటి ఖర్చు. यही फर्क है. अभी मैंने यहां एक सरकार का कार्यक्रम भी किया. एक छोटे कमरे में सरकारी खर्चे से कार्यक्रम किया और ये बड़ा कार्यक्रम भारतीय जनता पार्टी के कार्यकर्ताओं के पैसे और पसीने से हो रहा है. ఇదే మాకు వీరికి ఉన్న తేడా. ఈ రోజు ఇక్కడ జరిగిన కార్యక్రమానికంతా ఖర్చు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే భరించారు. వెనకాల ఒక చిన్న టెంట్తో ఒక చిన్న కార్యక్రమం, అధికారిక కార్యక్రమం చేయటం జరిగింది. ప్రభుత్వ ఖర్చు కేవలం ఆ చిన్న టెంట్ వరకు మాత్రమే. ఇదంతా మేము పెట్టుకున్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు పెట్టిన ఖర్చు. आंध्र के लोग जाग जाइए. ये कल फोटो खिंचवाने के लिए दिल्ली जाने वाले, बड़ा हुजूम लेकर के जाने वाले हैं, पार्टी का बिगुल बजाने के लिए जाने वाले हैं. लेकिन भारतीय जनता पार्टी जैसे अपने कार्यकर्ताओं के पैसे से कार्यक्रम कर रही है, वो आंध्र की जनता की तिजोरी से पैसे निकाल करके जा रहे हैं. आंध्र ने इसका जवाब मांगना चाहिए. ఇదే మనకు వారికి ఉన్న వ్యత్యాసం. చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ వారందరూ ఫోటోలు తీయించుకోవడానికి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. దానికి కావాల్సిన ధనాన్నంతా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారు. దానికి తప్పనిసరిగా వారిని నిలదీయవలసిన అవసరం ఉన్నది. मेरा आग्रह होगा कि दिल्ली आने से पहले, मुझे गालियां देने से पहले आप आंध्र प्रदेश के लोगों को अपने खर्चों का हिसाब जरूर दे करके आए. నేను ముఖ్యమంత్రికి చెప్తున్నాను, మీరు ఢిల్లీ వెళ్లే ముందు, వచ్చే ముందు మీరు నా మీద తిట్లు వర్షం కురిపించడం మాట పక్కన పెట్టి ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పండి ఏం ఖర్చు పెడుతున్నారు, ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు, వివరణ చెప్పండి. आंध्र के मेरे प्यारे भाइयों बहनों, हम लोग स्कूल में पढ़ते थे तो टीचर किसी बात के लिए बुलाते थे और फिर कहते थे गो बैक, अपनी जगह पे बैठ जाओ. कहते थे कि नहीं कहते थे? మిత్రులారా, మనం స్కూళ్ళలో చదువుకునేటప్పుడు అప్పుడప్పుడు అధ్యాపకులు చెప్తుంటారు పిల్లలకి వెనక్కి వెళ్ళండి, గో బ్యాక్ అని. मैं तेलुगु देशम पार्टी का आभारी हूं कि उन्होंने भी मुझे आज कहा है गो बैक, दिल्ली में जाकर के फिर से बैठो. ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ వారు కూడా డైరెక్ట్ గా కాదు, వారి చెంచాలు చెప్పిస్తున్నారు. అది నా మాట. సో గో బ్యాక్ అని మీరు ఏదైతే అంటున్నారో దానికి మీకు ధన్యవాదాలు. నేను వెళ్ళి ఢిల్లీలోనే కూర్చోబోతున్నాను, మళ్ళీ ఢిల్లీలోనే అధికారంలోకి రాబోతున్నాను అని ప్రధాని గారు చెప్తున్నారు. मुझे देश के करोड़ों लोगों पर पूरा भरोसा है
कि वो तेलुगु देशम पार्टी की इच्छा पूरी करेंगे और मोदी को फिर से बिठा देंगे। నాకు ఈ కోట్ల మంది ప్రజల ఆశీర్వాదం ఉంది. వారు కూడా వీరు చెప్పినట్లుగానే నన్ను మళ్ళీ వెళ్ళి ఢిల్లీలో కూర్చోబెట్టే కార్యక్రమంలోనే ఉన్నారు అధికారంలో. भाइयों और बहनों, आप देखेंगे कि आज महामिलावट के जिस क्लब में यहां के मुख्यमंत्री जी शामिल हुए हैं, उसका मकसद सिर्फ अपने स्वार्थ को, अपनी राजनीति के दिए को जलाए रखने का है। महामिलावट का ये क्लब ऐसे लोगों का क्लब है जहां लगभग हर किसी पर, गरीब को, देश को धोखा देने के आरोप में कानून का शिकंजा कस रहा है। साथियों, मैं कहीं पर यहां के मुख्यमंत्री जी का एक स्टेटमेंट पढ़ रहा था। उन्होंने बताया कि मोदी को वेल्थ क्रिएशन नहीं आती है। उन्होंने ये भी दावा किया कि उन्हें खुद को, लोकेश के पिताजी को वेल्थ क्रिएशन आती है और वो इसके लिए मेहनत भी कर रहे हैं। साथियों, ये सचमुच में सच बोल रहे हैं, एकदम सही बोल रहे हैं। अमरावती से लेकर के पोलावरम तक वो इसी चक्कर में तो है ताकि उनकी अपनी वेल्थ क्रिएट हो, और इसलिए चौकीदार से जरा उनको परेशानी हो रही है। మిత్రులారా, ఏ మహా కూటమి అని చెప్పి ఒక కలుషితమైనటువంటి కూటమిలో వెళ్ళి చేరుతున్నారో వీరందరికీ ఒకటే ఉద్దేశం, తమ స్వార్థాలని కాపాడుకోవాలని, తమ రాజకీయాల్ని మరుగుపడకుండా కాపాడుకోవాలని. ఇది ఈ కూటమి అన్నది ఒక క్లబ్. ఈ క్లబ్ ఏంటంటే అందరూ కూడా ఈ క్లబ్ లో పేద ప్రజలకి, దేశానికి అన్యాయం చేసిన వారే, వారిని మోసం చేసిన వారే, అలాగే చట్టం దగ్గర ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య చెప్పారు, నరేంద్ర మోడీ గారికి మాకు సంపత్తి పెంచడం ఎలాగో తెలీదు, వెల్త్ క్రియేషన్ తెలీదు, ధనార్జన తెలీదు అని చెప్పారు. మరి నాకైతే తెలియని మాట వాస్తవమే. ఎవరైతే లోకేష్ గారి తండ్రి ఉన్నారో ఆయన వీటిలో సిద్ధాస్తుడు. అమరావతి నిర్మాణం నిధుల దగ్గర నుంచి పోలవరం నిధుల నిర్మాణం దాకా అన్నిట్లోనూ అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే నేను వాచ్మ్యాన్ లాగా, చౌకీదార్ లాగా చాలా ప్రశ్నలు అడిగే తత్వం ఉన్న మనిషిని. मैं उन्हें याद दिलाना चाहता हूं, मोदी हो या कोई और, हमारा दायित्व अपने लिए वेल्थ क्रिएशन का नहीं है, बल्कि देश की वेल्थ का, देश के साधनों संसाधनों का सही इस्तेमाल हो, ये देखने के लिए जनता ने हमें बिठाया है। దేశ ప్రజలు మనల్ని అధికారంలో పెట్టింది మన సంపత్తిని పెంచుకోవటానికి కాదు, మన ధనార్జన కోసం కాదు, దేశ సంపత్తిని సరిగ్గా ఖర్చు పెట్టడానికి, దేశ సంపత్తిని పెంపొందించడానికి వారు మనకిచ్చినటువంటి అవకాశం. अपनी मेहनत से, अपनी ईमानदारी से वेल्थ क्रिएट करने का काम तो हमारे युवा, हमारी बेटियां, हमारे किसान, हमारे उद्यमी कर रहे हैं। हमें तो उन्हें पारदर्शी व्यवस्था देनी है, अवसरों की समानता देनी है। हम सभी युवाओं को, सभी बेटियों का ध्यान रखते हैं, सिर्फ अपने बेटे बेटियों का नहीं। మన దేశంలో కష్టించి అనేక మంది తమ కష్ట ఫలితంగా యువకులు కానివ్వండి, మహిళలు, అలాగే అమ్మాయిలు, వీరందరూ, అలాగే రైతులు, పరిశ్రమలు స్థాపించేవారు, వారంతా కూడా ధనార్జన దేశం కోసం, వారి కోసం చేస్తున్నారు. వారికి సరైనటువంటి వ్యవస్థ నిర్మాణం చేయటమే
నాయకులుగా మన పైన ఉన్నటువంటి బాధ్యత వారికి సరైన అవకాశాలు కల్పించడమే మన బాధ్యత. అందరినీ పిల్లల్లాగా చూడాలి తప్పితే కేవలం మన అబ్బాయి మన అమ్మాయిల గురించి ఆలోచించడం మన బాధ్యత కాదు. అందరినీ సమానంగా చూడాలని ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు. भाइयों और बहनों, जब एनटीआर की विरासत संभाल रहे नेता अपनी कमियों को छुपाने के लिए दूसरों पर आरोप लगाने की राजनीति करने लगे तो समझ लेना चाहिए कि कहीं ना कहीं कुछ काला है, कहीं ना कहीं कुछ गड़बड़ है. जब कोई मुख्यमंत्री सत्य के बजाय लगातार असत्य ही बोले तो साफ है कि उसकी जमीन खिसक चुकी है. उन्हें एहसास हो गया है कि जनता का भरोसा उन पर से उठ चुका है. ఎవరైతే ఎన్టీ రామారావు గారి తర్వాత ఆయన నుంచి వచ్చినటువంటి అధికారాన్ని వాడుతున్నారో ఈ రోజున ఆ నాయకుడు తమ ఇబ్బందుల్ని కప్పిపుచ్చడానికి తమపై ఉన్నటువంటి అభియోగాల నుంచి తప్పించుకోవటానికి ఏదో పనిచేస్తున్నారు. తప్పనిసరిగా వీరు చెప్పే అబద్ధాలని బట్టి అర్థమవుతోంది ఎక్కడో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు చేశారు, వీరికి ఇబ్బందులు ఉన్నాయి. వాటి నుంచి తప్పించుకోవటం కోసం అసత్య ఆరోపణలు చేసి ఈ రకంగా తప్పించుకొని అభియోగాలు చేస్తున్నారు మా పైన. साथियों, आज गुंटूर से मैं झूठ के एक बहुत बड़े अभियान पर विराम लगाना चाहता हूं. ఈ రోజున గుంటూరు నుంచి నేను ఒక కార్యక్రమానికి ముగింపు చెప్పడానికి వచ్చాను. केंद्र सरकार ने आंध्र प्रदेश विकास के लिए बीते 55 महीने में कोई कमी नहीं छोड़ी है. हां, अगर कमी रही है तो इतनी कि केंद्र से जो पैसा आया उसको यहां की सरकार ने आपको बताया नहीं, उस पैसे का सही इस्तेमाल नहीं किया. గత 55 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకున్నాము. ఏదన్నా ఇబ్బంది ఉంది, ఏదన్నా తక్కువ జరిగింది అంటే అది మానించి కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బుని దానికి సరైన వివరణ చెప్పకుండా సరిగ్గా వాడకుండా తక్కువ చేసింది వారు. మేము అన్ని అవకాశం కల్పించాము. साथियों, इसके विस्तार में जाने से पहले मैं आपको यह भी याद दिलाना चाहता हूं कि जब आंध्र प्रदेश का बंटवारा हुआ तो केंद्र में कांग्रेस की सरकार थी. वही कांग्रेस जिसने इस बंटवारे में आंध्र प्रदेश और तेलंगाना के लोगों का हित नहीं, अपना स्वार्थ देखा. आज उसी कांग्रेस के सामने श्रीमान नायडू ने समर्पण कर दिया है. ये ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన 2014లో జరిగినప్పుడు అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అప్పుడున్నటువంటి పార్టీ కేవలం తమ స్వలాభాల కోసం విభజనని రచించింది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల వారి హితుల్ని గుర్తుపెట్టుకొని కాదు, ఆ కాంగ్రెస్ పక్కనే వారితో సమర్పణ భావంతో ఈ రోజున ఈ తెలుగుదేశం వారు ఉన్నారు. साथियों, साल 2014 में कांग्रेस सरकार जाने के बाद हमारी सरकार बनी थी. हमने आंध्र प्रदेश के लिए एक नया स्पेशल असिस्टेंट पैकेज बनाया. हमने ये भी ध्यान रखा कि राज्य को उतनी वित्तीय सहायता अवश्य मिले जितनी उसे स्पेशल कैटेगरी स्टेटस में प्राप्त होने वाली थी. 2014లో మా ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్ ద్వారా ఎంత నిధులు రావాలో అంతకంటే ఎక్కువ నిధుల్ని స్పెషల్ ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఇవ్వటం జరిగింది. भाइयों और बहनों, इस पैकेज को सितंबर 2016 में लागू किया गया. इसके बाद आंध्र प्रदेश के मुख्यमंत्री ने स्वयं इस पैकेज को स्वीकार करते हुए वित्त मंत्री को धन्यवाद भी दिया था. विधानसभा में इसी निर्णय की सराहना की गई थी. हम पूरी ईमानदारी से इस पैकेज में किए गए कमिटमेंट को निभाने में लगे थे, लेकिन इस पैकेज का सही इस्तेमाल कर पाने में नाकाम, राज्य का विकास कर पाने में नाकाम टीडीपी ने
यू टर्न ले लिया। మిత్రులారా 2016 సెప్టెంబర్లో ఈ స్పెషల్ ప్యాకేజీని అమలు చేయటం జరిగింది. ఆ అమలు చేసిన కారణంగా అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ఆర్థిక మంత్రికి ధన్యవాదాలు తెలియచేయటం జరిగింది. ఈ స్పెషల్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం మెచ్చుకుంటూ విధాన సభలో కూడా దీన్ని మెచ్చుకుంటూ ఒక తీర్మానం చేయటం జరిగింది. కానీ ఇచ్చిన కమిట్మెంట్ తో మేము సరిగ్గా ఉన్నాము తప్పితే చేతగాని ప్రభుత్వం చేతగాని ముఖ్యమంత్రి దీన్ని సరిగ్గా వినియోగించుకోకపోవటంలో మొదట్లో ఆయన ఫెయిల్ అయ్యారు తప్పితే మేము ఎప్పుడూ కమిట్మెంట్ తోనే ఉన్నాం. साथियों, इस पैकेज के तहत केंद्र के अलग अलग मंत्रालय की तरफ से लगभग 3 लाख करोड़ रुपए के प्रोजेक्ट्स को आंध्र के लिए स्वीकृति दी जा चुकी है। इनमें कई सरकारी दफ्तर है, शिक्षा और स्वास्थ्य से जुड़े संस्थान है, उद्योग और लॉजिस्टिक पार्ट है, मैन्युफैक्चरिंग के हब है, क्लस्टर है, जिनसे आंध्र प्रदेश के युवाओं के लिए रोजगार के नए अवसर बन रहे हैं। మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల కంటే కూడా ఎక్కువ ప్రాజెక్ట్స్ ఇవ్వటం జరిగింది. అది ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, ఇది కాకుండా పరిశ్రమల విషయంలో కానివ్వండి, లాజిస్టిక్స్ పార్కులు పెట్టడంలో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ నిర్మాణం కానివ్వండి, క్లస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కానివ్వండి, అలాగే ఆంధ్రప్రదేశ్ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు రావటంలో కానివ్వండి 3 లక్షల కోట్ల కంటే పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు ఇవ్వటం జరిగింది. भाइयों और बहनों, आंध्र प्रदेश के बंटवारे के समय जो आंध्र प्रदेश रीऑर्गेनाइजेशन एक्ट 2014 बनाया गया था, उसके एक एक बिंदु पर केंद्र सरकार काम कर रही है। इसी का परिणाम है कि आईआईटी तिरुपति, अनंतपुर की सेंट्रल यूनिवर्सिटी, वाइजाग का आईआईएम, मंगलागिरी का एम्स, ऐसे 11 में से 10 हायर एजुकेशन के संस्थान आज शुरू हो चुके हैं। वाइजाग चेन्नई इंडस्ट्रियल कॉरिडोर, 3 एयरपोर्ट्स का विस्तारीकरण, मेट्रो से जुड़े प्रोजेक्ट्स, नई राजधानी की कनेक्टिविटी से जुड़े प्रोजेक्ट, ऐसे इंफ्रास्ट्रक्चर के 8 बड़े प्रोजेक्ट्स में से 6 पर काम शुरू हो चुका है। చెల్లెలారా, తమ్ముళ్ళారా, ఆంధ్రప్రదేశ్ 2014లో విభజన జరిగాక ఆ చట్టంలో పొందుపరిచిన అంశాలన్నింటినీ కూడా వరుసగా మేము వాటిని అనుమతులు ఇస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూనే వచ్చాము. దీని వల్లనే రాష్ట్రంలో అనేక పెద్ద విద్యా సంస్థలు రావటం జరిగింది. ఐఐటి తిరుపతి, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురంలో, విశాఖపట్నంలో ఐఐఎం, మంగళగిరిలో ఎయిమ్స్, ఇటువంటి 11 పెద్ద సంస్థల్లో 10 సంస్థల్ని స్థాపించటం జరిగింది. పనులు కూడా జరుగుతున్నాయి. ఇది కాకుండా వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ కేంద్ర ప్రభుత్వ అనుమతులతో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం, కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి ప్రోగ్రాం. 3 ఎయిర్పోర్ట్స్ నిర్మాణం కూడా వాటి ఎక్స్పాన్షన్ అన్నది కూడా చేశాము. అలాగే మెట్రో సంబంధిత ప్రాజెక్టులను కూడా చేయబోతున్నాము. అలాగే రాజధాని కనెక్టివిటీ, అమరావతి కనెక్టివిటీ కోసం కూడా ప్రాజెక్టులు తీవ్ర స్పీడ్లో ముందుకెళ్తున్నాయి. ఇట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి 8 పెద్ద ప్రాజెక్ట్స్లో 6 ప్రాజెక్టులలో ఆల్రెడీ పనులు ప్రారంభమయ్యాయి. साथियों, एक्ट के मुताबिक ये तमाम प्रोजेक्ट 10 साल की अवधि में जमीन पर उतरने थे। ये याद रखिए, एक्ट के हिसाब से 10 साल की अवधि में जमीन पर उतरने थे, लेकिन हमने 5 वर्ष से भी कम समय में अधिक स्तर पर काम शुरू कर दिया है। भाइयों और बहनों, मैं राज्यों की समस्याओं को समझता हूं, रीजनल एस्पिरेशन के प्रति पूरी तरह समर्पित हूं, क्योंकि मैंने भी लंबे समय तक मुख्यमंत्री के नाते समस्याओं का सामना किया है और इसलिए
2014 के बाद मैंने इस बात का विशेष ध्यान रखा कि बंटवारे के बाद आंध्र प्रदेश के हितों पर कोई आंच ना आए। मैं आपको विश्वास दिलाता हूं कि आंध्र प्रदेश के विकास के लिए पूरे समर्पण भाव से हमारा काम जारी रहेगा। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలని 10 సంవత్సరాల కాలంలో అమలు చేయటానికి చట్టంలోనే ఉంది. అయినా కూడా ఇందులో అనేక అంశాల్లో మేము కేవలం మొదటి 4.5 సంవత్సరాల్లోనే అనేక పాయింట్స్ ని అనేక ప్రాజెక్ట్స్ ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలకుండే సమస్యల గురించి నాకు బాగా తెలుసు. అలాగే ప్రతి ప్రాంతంలోనూ వారి అభివృద్ధి పైన అక్కడి ప్రాంత ప్రజలకు ఒక రకమైనటువంటి ఆశలు ఉంటాయని నాకు తెలుసు. ఇటువంటి వాటికి నేను ప్రత్యేక శ్రద్ధ గతంలో ముఖ్యమంత్రిగా కూడా పెట్టాను. ఇప్పుడు కూడా అటువంటి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజల వారికి కావాల్సిన వారికి సరైనటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా మీ అందరికీ హామీ ఇస్తున్నాను, బాధ్యత వహిస్తానని. పూర్తి సమర్పణ భావంతో ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలా మేము పని చేస్తూనే ఉంటాము అని మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. आंध्र के मेरे प्यारे भाइयों बहनों, आंध्र के संस्कार, आंध्र की संस्कृति, आंध्र का विवेक, आंध्र की नम्रता, इस देश का बच्चा बच्चा आंध्र की उस ऊंचाई और महानता से परिचित है। लेकिन पिछले कुछ महीनों से बाबू जिस प्रकार की भाषा का प्रयोग कर रहे हैं, डिक्शनरी में जितनी गालियां हैं वो उन्होंने मोदी के लिए रिजर्व कर दी है। हर दिन एक नई गाली, हर दिन गाली। क्या ये आंध्र के संस्कार है? क्या आंध्र के संस्कारों को डुबोने का आपको अधिकार है? आंध्र की अस्मिता को डुबोने का अधिकार है? आंध्र के कोटि कोटि जनों के भावनाओं पर चोट पहुंचाने का आपको अधिकार है? ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంస్కారవంతులని దేశమంతా తెలుసు. ఈ ఆంధ్రులకి ఒక సంస్కృతి ఉన్నది. వారికి దేశమంతా కూడా మంచి పేరుంది. ఇది దేశానికి తెలిసిన విషయం. కానీ కొద్ది నెలలుగా చంద్రబాబు నాయుడు గారు అదేదో డిక్షనరీలో ఉన్న తిట్లన్నీ నా కోసమే రిజర్వ్ చేసుకున్నట్లుగా మీరు మాట్లాడే తీరు చూస్తే మీరు ఇక్కడ ఆంధ్రుల సంస్కృతిని కించపరిచారు అని చెప్పటం తప్పనిసరి అవుతుంది. మీకు ఇటువంటి సంస్కృతిని చెడగొట్టే విధానం, ఇటువంటి సంస్కృతి మంచిదేనా అని అడుగుతున్నాను. అరే బాబు గారు, ये बाप बेटे की सरकार, आज आप देख लिया, कई महीनों से आप बोल रहे थे, मैंने अपने मुंह पे ताला लगा के रखा था, एक शब्द नहीं बोल रहा था। लेकिन ये आंध्र की जनता का प्यार है कि आपकी गाली गलोच आंध्र की जनता के गले नहीं उतरी और इतना बड़ा जन सैलाब आज हमें आशीर्वाद देने के लिए आया है। బాబు గారు మీ తండ్రి కొడుకుల ఈ విన్యాసం ఏదైతే ఉందో, మీ రాజకీయం ఏదైతే ఉందో, మీరు అనేక నెలలుగా మీరు నన్ను తిడుతున్నప్పటికీ కూడా నేను మౌనం వహించాను. మీరు చేసిన అభియోగాలకి ఎవరు స్పందించడం లేదు. ఇక్కడ నా ప్రసంగం వినటానికి వచ్చినటువంటి అశేష సంఖ్యలో వచ్చిన జనం మీరు చెప్పే తప్పుడు మాటల్ని పూర్తిగా విస్మరిస్తున్నారు, చీదరిస్తున్నారు. बाप बेटे की सरकार जाना तय है, भ्रष्टाचारियों का जाना तय है। आंध्र में भ्रष्टाचार मुक्त शासन आंध्र की जनता चाहती है और इस चुनाव के बाद मिलने वाली है। తండ్రి కొడుకుల వీరి రాజకీయం, వీరి ప్రభుత్వం త్వరలోనే వీగబోతోంది. వీరిని ప్రజలు గెలుచుకునే, మరి ప్రజల అభిమానాన్ని గెలుచుకునే ఆస్కారం లేదు. हमारे देश में
एक परंपरा है, जब कोई भी शुभ काम होता है तो घर के जो मुखिया होते हैं वो एक काला टीका लगा देते हैं ताकि कोई अपशुकन न हो। मैं आज बाबू गारू और उनके बेटे को और उनकी सारी योजकों को बधाई देता हूं कि आज उन्होंने काले गुब्बारे से हमें कोई नजर न लग जाए, हमारे इस अभियान को नजर न लग जाए, इसलिए आपने ये जो किया है इसके लिए भी मैं आभार व्यक्त करता हूं। మీరు మన సంస్కృతిలో ఏదన్నా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు దానికి దిష్టి తగలకుండా ఒక నల్ల చొక్కా పెట్టడం జరుగుతుంది। ఈ రోజున మీరు మీ మిత్రులు మీ పార్టీ వారు ఏదో నల్ల బెలూన్స్ వదిలామని చెప్తున్నారు, అది మాకు దిష్టి తగలకుండా మీరు మాకు దిష్టి తీశారు, ఇది మా శుభారంభానికి మీరే నాంది పలికారు।